హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. నేను లాస్ట్ టైం స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపించాను కదా, బట్ ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో నేను ఎలా చేశాను ఏంటి అన్నది చూసేయండి. ముందైతే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇది బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఒక సైడ్కి ఇట్లా ఒక 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ డైరెక్ట్గా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా బీట్ చేసుకొని వేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది. బేసిక్గా బయట రెస్టారెంట్స్లో కానీ స్ట్రీట్ సైడ్లో కానీ వాళ్ళైతే ఇలాగ ఎగ్ బీట్ చేసుకొని వేసుకుంటారు. అండ్ ఎగ్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, అంటే ఎగ్ కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది. ఈ స్టేజ్లోనే ఓన్లీ ఎగ్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం మిరియాల పౌడర్ అండ్ అలానే సాయ్ సాస్ ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇది బయట మనకి డీమార్ట్స్లో సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. ఇదంతా బాగా హై ఫ్లేమ్లో మనం టాస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. అంతే, రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఇదైతే వేడి వేడిగానే సర్వ్ చేసుకొని తినండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.